భగవంతుడు మనకు పరీక్షలు ఎందుకు పెడతారో తెలుసా? మనలోని బలాన్ని, నమ్మకాన్ని, శ్రద్ధను పరీక్షించేందుకే. మనం దేవునిపై ఎంత విశ్వాసం ఉంచుతున్నామో, మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నామో తెలుసుకోవడానికే దేవుడు మనకు కొన్ని కష్టాల రూపంలో పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు మనలను గాయపరచడం కోసం కాదు, గట్టి చేయడం కోసం, మనం బలహీనులం కాదు అన్నదానికే ఆయన మనలను శక్తివంతులుగా తయారు చేస్తారు. అలాగే ఉదాహరణకి ఒక బంగారం నిప్పులో వేసినప్పుడు దాని మేలిమి బయటపడుతుంది కదా, అలాగే మనిషి నిజమైన స్వభావం, శ్రద్ధ, నమ్మకం, ఆ కష్టాలు భగవంతుడు పరీక్షలు కావచ్చు, కానీ భగవంతుడు మనకు నష్టం చేయడానికి కాదు, మనలోని మంచిని వెలికి తీయడానికే చేస్తారు. అలాగే జీవితంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పు, ఎదుగుదల, తెలిసిన పాఠం ఇవన్నీ ఏదో ఒక పరీక్ష తర్వాతే వస్తాయి కదా. భగవంతుడు మనల్ని శిక్షించడం కోసం కాదు, శక్తివంతులుగా చేయడం కోసం పరీక్షిస్తాడు. మన నమ్మకం బలంగా ఉందని భగవంతుడు చూస్తూ ఉంటారు. అలాగే మన బలాన్ని ఒక్కటే పరీక్షించడానికే కాదు, మన బలాన్ని మనకే చూపేందుకే. మనం ఎంత నమ్మకంగా ఉండగలం, కష్టాలు మన మనసు ఎంత ధైర్యంగా ఉండగలదు, అది తెలుసుకోవడం కోసం దేవుడు మనల్ని విస్మరించలేదు, కేవలం ఒక గొప్ప రూపాంతరానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే భగవంతుడు మనకు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా, ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా భగవంతుడు ఎప్పుడూ మన వెంటే ఉంటారు.